ఇప్పుడు అర్థమైందిరా. నేను అనవసరంగా ఏదేదో ఆలోచించి మనసు పాడు చేసుకున్నాను. నేను భయపడ్డాను, సఖు ఏదన్నా తప్పు చేసిందేమోనని. కావాలని అయ్యగారు మిమ్మల్ని ఇంటికి పిలిచి అవమానించి ఏ సమస్యలోనైనా ఇరికిస్తారేమోనని భయపడ్డాను. అసలే మీరిద్దరూ అమాయకులు. మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. పాండురంగా, నన్ను క్షమించవయ్యా. మా అత్తయ్య గారికి అన్ని అబద్ధాలు చెప్పి ఆవిడని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాను. నాకిప్పుడు వేరే దారి లేదు. అక్కడ జరిగింది తెలిస్తే ఆవిడ గుండె బద్దలవుతుంది. అమ్మా ఉమా, ఏమైందమ్మా? ఏం లేదత్తయ్య. నిజంగా ఏం లేదు కదా? అనవసరంగా నేను భయపడి మిమ్మల్ని భయపెట్టాను.